మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హాయ్ అండి, బాగున్నారా? దేవుని నామంలో మీరందరూ కూడా బాగుండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఈ ఉదయం దేవుని వాగ్దానం మన కొరకు కొద్ది నిమిషాలు మన అందరం కలిసి పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఉదయకాలంలోని దానియేలు గ్రంథము నుండి దేవాది దేవుడి ఉదయకాలము నీతో నాతో మనతో ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. మాట్లాడుతున్న దేవునికి మహిమార్థమై మనందరము కూడా కలిసి ఉదయకాలము నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఏ చోట చేరి చూస్తున్నా, ఏ చోట నువ్వు నిలిచి ఉన్నావు, ఈ కొద్ది నిమిషాలు వాక్యం ఉంటున్నావు. కాబట్టి నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఆశీర్వదించబడునుగాక. ఆశీర్వదించబడిన నీవు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూడు. పరిశుద్ధ గ్రంథములోనైనా దానియేలు గ్రంథములో 6వ అధ్యాయము 26వ వచనములో చివరి మాటలు నేను చదువుతున్నాను, వినండి. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమటుకున ఉండును. ఆయనే జీవము గల దేవుడు, జీవము జీవించువాడు అనగా మరణము లేని దేవుడు. ఈరోజు నువ్వు నేను మనము కూడా ఎవరి ఇట్టి మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. నిజంగా ఈరోజు చాలామంది రేపు నాడు నాది అనే దానికి లేదు, రేపు మనది అని చెప్పేదానికి లేదు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ సమయంలో ఏం జరగబోతుందో కూడా వెరుగని లోకంలో మనం ఉన్నాం. కానీ దేవుడు ఇది నాన్న అంటున్నాడు, నేనే జీవము గల దేవుడను, నేను జీవించువాడను. నీలో నాలో మనలో ఆయన జీవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనం నమ్మాం, ప్రభువుని స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం వాక్యం ఉంటుంది, నీతో దేవుడు నేను జీవము కలిగిన దేవుడును కాబట్టి జీవిస్తున్నాను. ఎక్కడ? ఆయన మనలోనే మనతోనే ఉన్నాడు, జీవింపచేసే దేవుడు. ఆ జీవము కలిగిన దేవుడు ఈ ఉదయకాలంలో నీతో నాతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేనే జీవము కలిగిన దేవుడును. ఎందుకంటే జీవించే దేవుడిలో శక్తి ఉన్నది. జీవము కలిగిన దేవునిలో సర్వశక్తిమంతుడైన దేవుని ఆయన అనేకమైన కార్యాలు చేయగల దేవుడు. అంటే ఆయన జీవించగల దేవుడు, జీవము లేని వాటివి కాదు కానీ జీవించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన జీవమున్నది, కాబట్టి ఆయనలో జీవవాక్కు ఉంది. కాబట్టి ఆ జీవిస్తున్న దేవుడు ఏదైనా చేయగలడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జీవిస్తున్న దేవుడు ఈ ఉదయకాలంలో నీతో నాతో ఆయన కొద్ది విషయాలు వాగ్దానం చేస్తున్నాడు. 27వ వచనములోనే 6వ అధ్యాయం దానియేలు 6వ అధ్యాయం 27వ వచనంలో ఆయన విడిపించువాడును. చూసారా? జీవము కలిగిన దేవుడు కాబట్టి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆవిడ ఘోరమైనటువంటి శ్రమలో నుండి ఆవిడ మనల్ని విడిపిస్తాడు. పాతాళమైన అగాధములో మనం పడినా మనల్ని విడిపిస్తాడు, మనల్ని తప్పిస్తాడు. రక్షించడానికి ఆయన జీవము కలిగిన దేవుడు. చూడండి, ఆయనని విడిపించగలడు. నువ్వు కష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఆ వేదన బ్రతుకులు ఆవిడ కుమిలిపోతున్నావా, కృంగిపోయే స్థితిలో ఉన్నావా, బాధపడకు. జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, జీవంచే దేవుడు ఉన్నాడు. ఆయనకి జీవం ఉంది, మరణము లేదు. మరణములో నుండి నీ కొరకు నా కొరకు సజీవుడై లేచిన దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. నేనే జీవము కలిగిన దేవుడు, నిన్ను విడిపించువాడను. ప్రియా దేవుని బిడ్డ, భయపడుకో, దిగులు పడుకో. నిన్ను విడిపించటానికే ఆయన జీవించాడు, నిన్ను విడిపించటానికే మరణమును జయించాడు. నన్ను విడిపించి ఆయన రాజ్యములో వారసులుగా ఉండడానికి, గలతీయులకు రాసిన పత్రిక రాయబడుతున్న రాజ్యాన్ని వారసులుగా ఉండడానికి క్రీస్తు యేసులో మీకు స్వస్థత అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఆ ప్రకారం ఇది నా ఉదయకాలంలో దేవుడు నీతో అంటున్నాడు, నేను నిన్ను విడిపించువాడను. రెండవదిగా రక్షించువాడునై ఉండి విడిపిస్తాడు, రెండవది రక్షిస్తాడు. ఇక్కడ చదవబడిన ఈ మాటలు ఎందుకు ఈ రాజు అంటున్నాడు అని అంటే, దానియేలు జీవితంలో జరిగిన సందర్భాలు మనందరికీ తెలిసినవే. దానియేలు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఆ దేవుని తప్ప ఇంకెవ్వరిని ఆరాధించినటువంటి అతనిని ఏం చేశారంటే, చూశారు కదా, సింహాల బోనులో వేసినప్పటికీ ఈరోజు సింహాల బోని వంటి శోధన నిన్ను చుట్టుముట్టిందా? అప్పులోలే నిన్ను చుట్టుముట్టి, ఎవడి ప్రాణాత్మైన శత్రువులే చుట్టుముట్టి, నీ అయిన వారే నిన్ను చుట్టుముట్టి నిన్ను కృంగదీయాలని, నిన్ను హతమార్చాలని చూస్తున్నారు. భయపడద్దు, జీవము కలిగిన దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. రక్షించగల ఆయన సమర్థులని ఓ రాజు శాసనముగా ఇక్కడ పెట్టినటువంటి మాటలు ఈ ఉదయం నీ ఉన్నావు. అయితే విన్న ఈ మాటలు, అవును నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు అన్న నమ్మకం నీలో ఉందా? ఇప్పుడే ఈ నమ్మకం నీలో ఉంటే నువ్వు విడిపించబడతావు, రక్షించబడతావు. నీ కొరకు ప్రార్థన చేస్తావు. ఎందుకంటే ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం, ప్రార్థనలో ఉన్నటువంటి మేలులు
మనందరికీ తెలిసినవి. అందుకు కొద్ది నిమిషాలైనా మనందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. బలవంతుడా, శక్తిమంతుడా, కృపామయుడ, జీవమున నా యేసయ్యానికి స్తోత్రాలు. జీవించు వాడవయ్యా, నాలో మాలో అందరిలో ఉన్నావు. జీవిస్తున్న మీరే అవును ఆపదలను విడిపిస్తావు, నాయన రోగములను విడిపిస్తావు, కష్టాలను విడిపి శత్రువుల చేతుల నుండి కూడా విడిపించి మమ్మల్ని రక్షించి అందుకొరకే ఈ 2025లో ఇంతవరకు మేము బ్రతికి ఉన్నాము అంటే నీ కృపే. మీరు మమ్మల్ని విడిపించారు. అందుకొరకు నీ కృతజ్ఞతాస్తుతిస్తూ వాక్యమైన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి విడిపించి రక్షించి నీ సాక్షులుగా ఉంటూ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.